చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. పిల్లరా, దేవుడు ఈ లోకానికి వచ్చిన తరువాత 30వ సంవత్సరంలో ఆయన బాప్తిజం తీసుకున్నారు. తీసుకున్న వెంటనే ఆయన అరణ్యంలోనికి వెళ్ళి 40 రోజులు ప్రార్థన చేశారు. సాతాను మీద విజయం. ఈరోజు చాలామంది బాప్తిజాలు తీసుకుంటున్నారు కానీ ప్రార్థనలు లేవు. చాలామంది చర్చికి వెళ్తున్నారు కానీ వారికై వారు కనీసం 1 గంట కూడా ప్రార్థన చేసుకోలేని పరిస్థితిలో మరి ఆ యొక్క సేవకులు ఎందుకు బాప్తిజం ఇచ్చారో మనకు తెలియదు. బైబిల్ చదవలేని వాళ్ళు కనీసం ప్రార్థన అన్నా చేయడం నేర్చుకోవాలి. చాలామందిని నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆ తల్లులకి చదువు రాదు కానీ పాపం పాటలు విన్నట్టుగానే తప్పు లేకుండా పాడతారు. రెండవది ప్రార్థన కూడా చాలా చక్కగా చేస్తారు. అమ్మ నీకు చదవచ్చు అంటే నాకు రాదయ్యా అంటారు. మరి ఎలా నేర్చుకున్నావు అని అంటే దేవుడే నేర్పాడు అని అంటారు. కాబట్టి దేవుడికి యేసుప్రభు వారికి ప్రార్థన ఎవరు నేర్పారు? వాళ్ళ నాన్న ఏమైనా చెప్పాడా నువ్వు ప్రార్థన చేయి బాబు అని? కాబట్టి 30వ సంవత్సరంలో ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు 40 రోజుల పాటు అరణ్యాల్లోకి వెళ్ళి ఆయన సాతాను మీద విజయం కొరకు ఆయన ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత సాతాను 3 ప్రశ్నలు వేస్తే ఆ 3 ప్రశ్నలకి ప్రభు వారు జవాబు చెప్తారు. ఆ రకంగా వాడు అక్కడి నుంచి పారిపోయాను అని రాశాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? సిలువ వేసేటప్పుడు వచ్చాడు. కాబట్టి గమనించాలి, ప్రార్థన చేస్తే సాతాను పారిపోతాడు. కాబట్టి చాలా కుటుంబాల్లో లేనిది ఏంటంటే ప్రార్థన. చూడండి, బైబిల్లో ప్రార్థన అనేది ఎప్పుడు మొదలైందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతాను. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. ఎప్పుడండి? షేతు అనేటువంటి కుమారుడు జన్మించినప్పుడు ప్రార్థన మొదలైంది అని చెప్పి మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ఎవరి పేరిట అన్నాడు? యెహోవా. మరి యెహోవా నామం అప్పటికే తెలుసు అన్నమాట. 4వ అధ్యాయంలోనే యెహోవా అనేటువంటి వాడు ఒక దేవుడు ఉన్నాడని, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన బలవంతుడని, ఆయన ఆశ్చర్యకరుడని తెలిసే ఎనోషను పేరు పెడితే ఆ ఏనోషను యెహోవా నామమున ప్రార్థన చేయుట మొదలైంది. దేవుని యొక్క ప్రేమలో మనం అలాగా చూసుకుంటూ కనుక వెళ్ళినట్లయితే 12వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ నుండి ఇతని మనవడైనటువంటి యాకోబు కూడా ఇదే బేతేలు దగ్గర ఆగినప్పుడు రాత్రి కలలో దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ కూడా అతను ఒక రాయిని పెట్టి దాని మీద నూనె పోసి ప్రార్థన చేసి ఇది దేవుని యొక్క స్థలము, బేతేలు అంటే దేవుని మందిరము అన్నారు. ఈ మాట 12వ అధ్యాయము 8వ వచనంలోనే ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. తాతగారు అయినటువంటి అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టాడు అంటే ఏంటి అర్థం? దేవుడి సన్నిధి అక్కడ ఉన్నది అని అర్థం. ప్రార్థన చేశాడు రాసింది కదా. కాబట్టి తాతగారు ప్రార్థన చేసిన స్థలంలో మనవడు వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడటం మొదలెట్టాడని మనకు అర్థమవుతాం. కాబట్టి ప్రార్థనకి ఎంతో విజయాలు ఉన్నాయి. నీ కుటుంబంలో ప్రార్థన లేదేమో, నీ కుటుంబంలో ఎప్పుడు డబ్బు సంపాదన, లేకపోతే గొడవలు, లేకపోతే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి కట్టుకుందామా, ఈ ఆలోచనలు ఉన్నాయేమో. అలాంటప్పుడు సాతానుడు పక్కనే కూర్చుంటాడు, ఎప్పుడు ఏం చేద్దామా అని. కాబట్టి ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడు సాతానుడు మనం దగ్గర నుండి పారిపోవడం మొదలెడతాడు. ఏమైంది? ఇప్పుడు 40 రోజులు ఆయన ప్రార్థన చేయగా సాతానుడు ఉన్నాడా?
పారిపోయాడు, లేడక్కడ. కాబట్టి సాతానుడు పారిపోవాలి అంటే ప్రార్థన, మోకాటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఒప్పుకోని ప్రార్థన, క్షమించే ప్రార్థన, సహవాసంలో సమాధానపడే ప్రార్థనలు కావాలి. చాలామంది సమాధానం లేకుండా చర్చికి వెళ్తారు, బలారాధన తీసుకుంటారు, కోపగించుకుంటూనే ఉంటారు. వాళ్ళంటే మేము మాట్లాడమంటే అంటారు, పోయి బలారాధన తీసుకుంటారు. అలాంటి వారి దగ్గర ఎవరు ఉంటారు? ఎక్కువగా సాతానే ఉంటాడు. కాబట్టి సాతానుతోనే సంబంధం తప్ప దేవుడితో సంబంధం ఉంటే సమాధాన పడతావు. బైబిల్లో బలారాధన తీసుకోబోయే ముందు మిమ్మల్ని మీరు విమర్శించుకోండి అని చెప్పాడు పౌలు భక్తుడు 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోకుండా కనుక తీసుకుంటే ఏమవుతుందో కూడా రాశాడు. రోగగ్రస్తులు అవుతారు, రెండవది మరణ పాత్రలు అవుతారు, దేవుడి రాజ్యానికి వెళ్ళరు. కేవలం సంఘంలో మాత్రమే జనాభా కనపడతారు తప్ప వాళ్ళు నిజంగా దేవుడి రాజ్యానికి వెళ్ళరు. నేను ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాను. పిల్లలు చాలామందికి పాఠాలు చెప్పాం. అందరూ పాస్ అయ్యారా? అందరూ ప్రయోజకులయ్యారా? అందరికీ ఉద్యోగాలు వచ్చాయా? అందరూ పెద్ద చదువులు చదవగలిగారా? అందరూ మంచిగా బతుకుతున్నారా, చెడ్డగా బతుకుతున్నారా అంటే నేనైతే చెప్తాను, 1000 మందిలో 100 మంది కూడా మంచిగా బతకలేదు. తప్పుడు పనులు, దొంగతనాలు, మోసాలు, చదువులు మానేయటాలు, లేకపోతే లవ్ చేసుకొని ఎవరినో పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ఏమీ లేకపోయినా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, చదువు లేకపోయినా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఎందుకు చదవలేదు? వాళ్ళ అమ్మా నాన్న చదివించలేదా? పోనీ బళ్ళు దగ్గరగా లేవా? అన్నీ ఉన్నాయి సౌకర్యాలు, కానీ దేన్ని చూస్తూ ఉన్నారు? లోకాన్ని చూస్తూ ఉన్నారు. లోకం చూసినప్పుడు ఏమవుతుంది? నా దగ్గర మునీర్ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. అరే ఏం చేస్తున్నావు అంటే, వాడు చదువు మానేశాడండి అన్నారు వాడు. అవునా, ఎందుకు అని అన్నా. వాడు హోటల్లో పనిచేస్తున్నాడండి. ఆ హోటల్లో ఇడ్లీ తింటాడు, బోండం తింటాడు, అట్టు తింటాడు, వాడికి కావాల్సిన ఎన్ని తింటాడు, టీలు తాగుతాడు, కాఫీ తాగుతాడు, వాడు ఇష్టం అండి. ఎన్నైనా తింటాడు, ఎన్నైనా తాగుతాడు. వాడు ఇచ్చే డబ్బులు తీసుకొని వెళ్ళి సినిమాలు చూస్తాడు, సిగరెట్లు కొనుక్కొని తాగుతాడు, వాళ్ళ అమ్మకు ఒక 10 రూపాయలు ఇస్తాడు అని చెప్పాడు పక్కన. అంటే నీకు 10-12 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు పాపంలోకి వెళ్ళిపోతున్నావు. అంటే ఒక 10 రూపాయలు సంపాదించుకునే స్టేజ్ వచ్చేసిందని నీ యొక్క ఫ్యూచర్ని పాడు చేసుకుంటున్నావు. అలాగే ప్రార్థన కూడా అంతే. నీ ఫ్యూచర్ని పాడు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రార్థన రాదు, వాళ్ళు చేయలేరు. ప్రార్థన చేయకుండా అడ్డగించేది ఎవరు? సాతానే. ప్రార్థన చేస్తావా? నువ్వు పడుకో. ప్రార్థన చేస్తావా? బయటికి వెళ్ళి మాట్లాడు. ప్రార్థన చేస్తావా? ఎవరికి దిక్కులు చూడు అని చెప్తున్నాడు. దాని పని ఏంటంటే ప్రార్థన చేయకుండా చేయడమే దాని పని. ఆదికాండము 13వ అధ్యాయము 4వ వచనంలో తాను మొదట బలిపీఠము కట్టిన చోటకి చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన. ఎక్కడ కట్టాడు? మొట్టమొదటి బలిపీఠము ఆ యొక్క బేతేల్లోనే కదా. మళ్ళా బేతేలుకి వెళ్ళి ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా చర్చిలోకి వెళ్ళి, చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి, మరి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయి. మరి అలాంటి ప్రార్థనలకు నువ్వు వెళ్ళావా? ప్రార్థన చేసావా? కన్నీరు కార్చావా? దేవుడు నీతో మాట్లాడాడా? పరిశుద్ధాత్మ మాట్లాడాడా? నీ లోపలికి వచ్చాడా? పక్క ఒప్పుకుంటుంది కదా ప్రార్థన చేస్తూ, నీకు ఒప్పుకోవాలని అనిపించడం లేదా అంటే నువ్వు సాతాను బిడ్డలు. సాతాను బిడ్డలు ఏంటంటే పక్కన వాళ్ళని చూసి కూడా ప్రార్థన చేయరు. పక్కన వాళ్ళు ఒప్పుకుంటున్నారే, అయ్యా మా ఆయన్ని కొట్టాను, మా ఆయన్ని తిట్టాను, ఇంట్లో అలిగాను, రాత్రి అన్నం వండలేదు, నేను ఎన్నో తప్పులు చేస్తున్నానయ్యా అని పక్కన ప్రార్థన చేస్తాం. కానీ మనకి ఎందుకు రావట్లేదు ఆ మనసు? అలాగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనకి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు లోపలికి రాలా. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అన్నాడు. అయితే నీలోనికి ఆ గొప్పవాడిని నువ్వు ఆహ్వానించలా, లోకంలో ఉన్నవాడిని ఆహ్వానించుకుంటున్నావు. కానీ అరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేనెందుకు చేయలేకపోతున్నాను, నేనెందుకు ఒప్పుకోలేకపోతున్నాను, నేను ఇవి కూడా తప్పులు చేశాను కదా అనే మనసు నీకు రాకపోవడమే పాపం. ఆజ్ఞాతిక్రమం పాపం. ప్రార్థన చేయమని చెప్పింది దేవుడే, ఆజ్ఞది. ప్రార్థన చెయ్యండి, సాతాన్ని దూరపరచండి అన్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రేమలో దేవుడు మాట్లాడటం అనేది చాలా వరకు చాలామందికి తెలుసు. కాబట్టి మనము కూడా దేవుడితో మాట్లాడాలి. 20వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఆదికాండం. కాబట్టి
ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయు. ఎవరితను? అబీమెలెకు. అబీమెలెకు దేశానికి అబ్రాహాము భార్య వెళ్ళారు. అబ్రాహాం భార్య అందగత్తె అంట, చాలా బాగుంటుందంట, సౌందర్యవతట. ఆమెను చూసి ఏం చేశాడు రాజు? ఆమెను తెచ్చుకున్నాడు. ఆమెను తెచ్చుకోవడానికి కారణం ఏంటి? అబ్రహాం ఏమన్నాడు? నా చెల్లెలు అని చెప్పాడు. నా చెల్లెలు అని చెప్పాడు కాబట్టి అతనికి భర్త లేడు కాబట్టి ఆమెను తెచ్చుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? రాత్రికాలం ఆ భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థించు. చూడండి, దేవుడు మాట్లాడతాడు. తప్పు చేస్తున్నా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళు నీతిమంతులుగా ఉన్న వాళ్ళని ఏదైనా చెరపాలని చూసినా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుడు మాట్లాడతాడు అనేటువంటి ఉద్దేశం నీకు లేనంత వరకు ప్రార్థన అనేది నీకు రాదు. నిత్యమైన దేవుడికి ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో పిల్లరా, ప్రార్థనకి ఎన్నో గుణాలు ఉన్నాయి. ఒంటరి ప్రార్థన చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో 23వ వచనం. మత్తయి సువార్త. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి, ఏకాంతముగా అంటే ఒంటరిగా, ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. మరి యేసుక్రీస్తు నమ్మానని చెబుతున్నావు కదా, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తావా? ఇక్కడ కూర్చున్న ఒక తల్లి, ఆమె రాత్రులు డాబా మీదకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటుంది అని నాకు తెలుసు. మరి నువ్వెన్నిసార్లు చేసావా? ఒంటరి ప్రార్థన దేవుడు చేశాడు. కాబట్టి మనం కూడా ఒంటరి ప్రార్థనని చేయాల్సిన వారమై ఉన్నాం. ఎవరు లేరు అన్నప్పుడు ఏం చేయాలి? ఫోన్లు మాట్లాడటం కాదు, దేవుడితో మాట్లాడటమే ప్రార్థన. కాబట్టి నువ్వు అటు ఇటు దిక్కులు గడబాకు. బయటకు వచ్చి కూర్చుంటే ఎవరో ఒక అమ్మ రోడ్డు మీద పోతా ఉంటే అమ్మ బాగున్నావా అని మాటలు కలపడం కాదు, దేవుడితో మాటలు కలపటమే. తండ్రితో గడపడం ఇష్టపడుతున్నాడు యేసు ప్రభు వారు. ఏం చేస్తున్నాడండి? ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. రెండవది వరకు మనం చూసినట్లయితే దేవుని యొక్క మహాకృపలో అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ ఎలాగండి? ఇద్దరిని ఏమంటాం మనం? జతగా ప్రార్థన చేయడం కూడా ఉంది బైబిల్లో. ఏమంటే ఎవరు లేరు, ఎవరో సంఘస్థురాలో లేదా విశ్వాసో వెళుతూ ఉంది, లేదా తెలుసుకున్నావు, ఆమె కూడా వచ్చింది అనుకుందాం ఇంటికి, అక్క కాసేపు కూర్చో ప్రార్థన చేసుకుందాం అంటున్నావా? జతగా ప్రార్థన చేయడం నేర్చుకున్నావా? జతగా ప్రార్థన చేశారు. ఎక్కడ వీళ్ళు? జైల్లో పెడితే. మామూలుగా ఉంటేనే మనం ప్రార్థన చేయట్లా, జైల్లో ఎక్కడ ప్రార్థన? చూడండి, ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం. మూడవది చూద్దాం పిల్లరా. అపోస్తలుల కార్యగ్రంథమే అందరికీ తెలిసిందే. 10వ అధ్యాయము 2వ వచనం. 10వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ కొర్నేలి అనే అతను సరే, సబ్జెక్ట్ ఏంటంటే కుటుంబం అంతటితో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబ ప్రార్థనలు పోయాయి. చాలామందికి కుటుంబ ప్రార్థనలు అంటే తెలియదు. మీ ఇంట్లో వారంతా ప్రార్థన చేస్తారంటే అసలు నేనే చేయనయ్యా. మరి నువ్వే చేయకపోతే నీ కుటుంబం ఏం చేస్తుంది? ఇంకా అమ్మా నాన్న ప్రార్థనా పరులైతే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే పాటలు పాడటం నేర్చుకుంటారు, అలాగే ప్రార్థన చేయటం కూడా నేర్చుకుంటారు. కాబట్టి కుటుంబ ప్రార్థన అవసరము. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. మరి ఇందాక చెప్పాను నేను, యేసు ప్రభు వారు ఒంటరి ప్రార్థనని. అలాగా మనం కనుక గమనిస్తే పిల్లరా, హెబ్రోను సహవాసాన్ని స్థాపించినటువంటి సహోదరుడైనటువంటి భక్త సింగారి గారు ఎవరు చెప్పారు ఆయనకి? ఒంటరి వాడైపోయాడు, ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాడు, దేవుడితో మాట్లాడాడు, దేవుడి యొక్క కార్యాలు చేశాడు.
అలాగే దేవుడి నామాన్ని మహిమపరచడానికి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. మరి తిండికి లేదు, తాగడానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఏమంటే తరిమివేయబడ్డాడు, వెలివేయబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి మెడ్రాస్లో యెహోవా షమ్మా అనేటువంటి ఒక చర్చి కనబడుతుంది మీకు. అయితే ఆ చర్చి లేనప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి దూర ప్రాంతంలోకి వెళ్ళి అడవుల్లో అక్కడ బల్లారాధన ఇచ్చేవాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒక బండ మీద కూర్చొని ప్రార్థన చేసి ఆ యొక్క రొట్టె ద్రాక్షరసాన్ని అక్కడ పెంచాడు. మనం తీసుకునే రొట్టె ద్రాక్షరసం కాదది ఆ రోజుల్లో, ఎందుకంటే భయంగా చేసేవాళ్ళు. కాబట్టి ఆలోచించేయండి, అలాంటి ఒంటరి ప్రార్థన నేర్చుకున్నటువంటి ఆ సేవకుడు మరి ప్రపంచవ్యాప్తంగా సంఘాలు కట్టగలిగాడు. ఎంతో కఠినంగా ఉండేది మొదట్లో సేవ. విశ్వాసులను కూడా చాలా కఠినంగా మరి పనులు చేయించడం, ప్రార్థన చేయించడం, మరి ఇవన్నీ కనిపెట్టేవాడు ఆయన. అయితే ఈ రోజున సేవకులు కనిపెట్టే స్టేజ్లో లేరు. కారణం ఏంటంటే వాక్యంలో ఉన్నటువంటిది చెప్తే నచ్చడం లేదు. అంతేగాని మరి ఆ సేవకుడు ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఆ క్యారెక్టర్ ఎవరు, మరి అతను ఏమయ్యాడు బైబిల్లో, మరి చెడిపోయాడా, బాగుపడ్డా, మరి నేను కూడా అలా చేస్తే బాగుపడతానా, చెడిపోతానా అనేది అవగాహన లేని సహవాసులు అయిపోయారు, విశ్వాసులు అయిపోయారు. అందుకనే ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ప్రార్థనలు తగ్గిపోయాయి, వాక్యం మీద శ్రద్ధ తగ్గిపోయింది. క్వశ్చన్ వేస్తే ఏం చెప్పామమ్మా పోయిన వారం అంటే బాగానే చెప్పారయ్య గారు అంటున్నారు తప్ప ఏం చెప్పామంటే చెప్పట్లేదు. కాబట్టి దేని మీద శ్రద్ధ లేదంటే దేవుడు అంటే వాక్యం మీద శ్రద్ధ లేనప్పుడు దేవుడు నీతో లేడు అని మనకి అర్థం అవుతా ఉంది. కుటుంబ ప్రార్థనలు అవసరం. అంతేకాదు ప్రియులరా, అపోస్తల కార్య గ్రంథంలోనే 12వ అధ్యాయము 5వ వచనంలో, 12వ అధ్యాయము ఇక్కడ ఇందాక పౌలు శీలుడు ప్రార్థన చేశారు. అక్కడ ఇప్పుడు ఎవరు చేస్తున్నారంట? సంఘం. కాబట్టి సంఘం ఇప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన చేసింది. అన్ని విషయాలు తనకు తెలుసు. ఏ సంఘంలో పెరిగిందో, ఏ సంఘంలో ఏమేమి జరుగుతాయో తెలుసు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే సేవకుడి కొరకు, సంఘం కొరకు, విశ్వాసం కొరకు, రక్షణ లేని వారి కొరకు మరి ఎక్కడికి వెళ్తే ఆ గ్రామాల గురించి ప్రార్థన చేయటం. సంఘ ప్రార్థన అవసరము. సంఘ ప్రార్థన ఎంతో విజయాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. పేతురు జైల్లో ఉంటే సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవదూత వెళ్ళి ఏమంటే పేతురుని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దాకా దరిదాపుగా వదిలిపెట్టింది. మరి మన పరిస్థితి ఏంటి? మా ఆయనకి బాగాలేదు, అబ్బాయికి బాగాలేదు, ఆవిడికి బాగాలేదు, కూతురికి బాగాలేదు, కొడుకు బాగాలేదని పరిగెత్తున్నావా? ప్రార్థన ఉందా? ప్రార్థన అనేది ఇంపార్టెంట్ పిల్లరా. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక సంఘ ప్రార్థన. దేవుని యొక్క ప్రేమలో మరొక విషయాన్ని మనము చూద్దాం. అపోస్తల కార్య గ్రంథమే 16వ అధ్యాయము 13వ వచనానికి వెళదాం. 16-13వ వచనానికి ఇప్పుడు ఎవరితో ప్రార్థన చేస్తా ఉన్నాడు? స్త్రీలతో. రాసింది స్త్రీలతో. పురుషులుగా ఉన్నారా లేదా అనే తర్వాత సంగతి, కానీ స్పెసిఫిక్గా రాయబడింది ఏంటంటే ఉమెన్స్ అని రాశాడు. స్త్రీలతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరు? అప్పుడే కదండి పట్టబడింది. ఎవరు? యూదియా పట్టబడింది అప్పుడే. ఆమె ఏం చేసింది? పౌలు చెబుతున్న మాటలు యందు లక్ష్యముంచెను అని చెప్పి రాయబడింది. కాబట్టి ఓ విశ్వాసి, సంఘానికి వెళుతున్నావు, సేవకులు చెప్పే మాటలు యందు నువ్వు లక్ష్యం ఉంచుతున్నావా? అర్థమవుతుందా? నేర్చుకుంటున్నావా? మళ్ళా తిరిగి ప్రార్థన చేయమన్నప్పుడు ఏమేమి చెప్పారో ఆ అంశాలన్నీ ప్రార్థనలో పెట్టి అడుగుతున్నావా? తీర్మానాలు చేసుకుంటున్నావా? క్షమించమని అడుగుతున్నావా? సమాధాన పడతామని చెప్తున్నావా? సమాధానపడు వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి నీ జీవితంలో అలాంటిది అవసరం. 6వ పాయింట్లోని కనుక మనము వచ్చినట్లయితే దేవుని యొక్క ప్రేమలో అపోస్తల కార్య గ్రంథమే 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 13వ అధ్యాయము 1వ వచనం.
అక్కడ ఏం జరుగుతుందండి? ప్రార్థన. ఎవరితో అండి? ఎక్కువ మంది పురుషులతో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి పురుషుల ప్రార్థన, స్త్రీల ప్రార్థన, స్త్రీల కూడిక, పురుషుల కూడిక, సహవాస కూడిక, మిక్స్గా చేసుకునే ప్రార్థనలు, కాబట్టి సపరేట్గా ప్రార్థనలు చేశారు బైబిల్లో. ఇందాక మనం చూసాం, పేతురు ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేసిన సంఘంలో ఎవరున్నారు? ఎక్కువగా స్త్రీలే ఉన్నారు అక్కడ. ప్రియులరా, అలాగే అపోస్తలుడైనటువంటి పౌలుని అలాగే బర్నబాని ఇద్దరిని అభిషేకించినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అక్కడ పురుషులు ప్రార్థన చేస్తాం. ఆ పురుషులంతా కలిసి ప్రార్థన చేసి వీళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు ఏ పరిచర్య చేయాలో పరిచర్యకి వాళ్ళని పంపించినట్టుగా మనకి బైబిల్లో అపోస్తల కార్యగ్రంథంలో మనకి తెలియజేయబడతా ఉంది. తర్వాత కనుక మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం, పేతురు కనపడతా ఉంటాడు. ఇక్కడ పేతురు దేవుడు చెప్పినట్టుగా వినకుండా అబద్ధం ఆడతాడు 3 సార్లు. ఆ తర్వాత కోడి కూస్తుంది. కోడి కూసిన తర్వాత అతనికి అర్థమైంది, నేను అబద్ధం ఆడిన తర్వాత కోడి కూస్తుందని దేవుడు చెప్పాడు అని అర్థం చేసుకున్నటువంటి పేతురు ఏం జరిగిందో చూడండి. అంటే తాను చేసిన తప్పుని గుర్తు తెచ్చుకొని తప్పు చేశా నేను అని పశ్చాత్తాపడినట్టుగా తెలియస్తున్నాను. కాబట్టి నువ్వు కూడా ఎవరి దగ్గరైనా తప్పు చేసావేమో, అన్నావేమో, మరి నువ్వు కూడా ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్ళినప్పుడు గుర్తు చేసుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడైతే మనకి ప్రార్థనలో అలవాటు లేవో దేవుడి యొక్క రాజ్యాన్ని చూడలేము. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఏం చెప్పాను? ఒంటరి ప్రార్థన. రెండవది ఏం చెప్పాను? జతగా ప్రార్థన. మూడవది ఏం చెప్పాను? కుటుంబ ప్రార్థన. నాలుగవది సంఘముతో ప్రార్థన. ఐదవది స్త్రీలతో. ఆరవది పురుషులతో. ఏడవది పశ్చాత్తాపం. చాలండి, ఈ రోజుకి 7 అంశాలు గుర్తుపెట్టుకొని ఇందులో చెప్పబడినట్టుగా నేను చేస్తున్నానా, నేను నడుస్తున్నానా, నిజంగా నేను ప్రార్థన ఒంటరిగా చేస్తున్నానా, మా ఇంటి వారితో కలిసి చేస్తున్నానా, స్త్రీలు ఎవరైనా కనబడితే విశ్వాసులు వాళ్ళతో కలిసి చేస్తా ఉన్నానా, లేదా ఇంట్లో ఉన్న పురుషులు, అబ్బాయి కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, లేదంటే భర్త కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, వాళ్ళతో కలిసి ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ఎందుకని మనం ఆలోచన చేయము? బైబిల్ ఇవన్నీ రాసినాయి కదా, మరి ఎందుకని నువ్వు చేయవు అలాగా? వాళ్ళతో చేసినట్టుగా రాసినప్పుడు నువ్వెందుకు చేయకూడదు? సినిమాలు చూసి పాడైపోతున్నావు, లేదా పక్కన వాళ్ళని చూసి పాడైపోతున్నావు, డబ్బు సంపాదించుకునే వాడిని చూసి పాడైపోతున్నావు. ప్రియులారా, ఈ రోజున పని చేసిన వాడికి మాత్రమే జీతమునకు అర్హుడు అని రాసిన బైబిల్. పని చేయకుండా డబ్బు తీసుకుంటే అది నీకు శాపంగా, ఉరిగా మారుతుంది. ఎందుకంటే శ్రమ లేకుండా డబ్బు సంపాదించిన ప్రతి డబ్బుకి లెక్క నువ్వు అప్పచెప్పాల్సి ఉంటుంది. అన్యాయపు సొమ్ము దేవుడి రాజ్యాలలోనికి నిన్ను తీసుకెళ్ళనివ్వదు. అక్రమంగా సంపాదించిన సొమ్ము నీ కుటుంబానికి నష్టాన్ని, చేటును, అలాగే బాధను, లేదా నరకమును, మరణమును తెచ్చిపెడుతుంది. కాబట్టి డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ అన్యాయంగా సంపాదించు, పని చేయకుండా డబ్బు తీసుకోకూడదు. దేవుని యొక్క ప్రేమలో అలాంటి కృప దేవుడు మీకు దయచేయుగాక.